శ్రీ మహాభారతం 1వ భాగం. శ్రీ మహాభారతంలో శ్లోకములు మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా, ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా. మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా? మనకు తెలిసినంతవరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములు కూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం. ఆదిపర్వం 9984 శ్లోకములు. సభాపర్వం 4311 శ్లోకములు. అరణ్యపర్వం 13664. విరాటపర్వం 3500. ఉద్యోగపర్వం 6998. భీష్మపర్వం 5884. ద్రోణపర్వం 10919. కర్ణపర్వం 4900. శల్యపర్వం 3220. సౌప్తిక పర్వం 2870. స్త్రీ పర్వం 1775. శాంతి పర్వం 14525. అనుశాసనిక పర్వం 12000. అశ్వమేధ పర్వం 4420. ఆశ్రమవాస పర్వం 1106. మౌసల పర్వం 300. మహాప్రస్థాన పర్వం 120. స్వర్గారోహణ పర్వం 200. అన్నీ కలిపితే మనకు మహాభారతంలో మొత్తం 1,696 శ్లోకములు ఉన్నాయి. పద్యం. గీతాశ్రయోహం తిష్టామి. గీతా మే చోత్తమం గృహం, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్లోకాంపాలయామ్యహౌ. నేను గీతనాశ్రయించుకుని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానమునాశ్రయించియే 3 లోకములను నేను పాలించుచున్నాను.